యాక్చువల్లీ నా పేరు నేహా పఠాన్. స్పీచ్ అస్సలు ప్రిపేర్ చేయలేదు, నాకు తెలుగు కూడా కొంచెం కొంచెం వచ్చు. బట్ నిన్న నేను ఫస్ట్ టైం ఫిల్మ్ చూశాను అండ్ దిస్ ఫిల్మ్ విల్ ఆల్వేస్ బీ మై స్పెషల్ వన్, మై క్లోజ్ టు మై హార్ట్ ఆల్సో. సో వాట్ ఐల్ సే ఈస్ ప్లీజ్ మీరు వచ్చేయండి, ఫిల్మ్కి సపోర్ట్ చేయండి. మా అందరూ యాక్టర్స్, డైరెక్టర్ రాజేష్ జీ, ఇంకా హరీష్ అన్న ప్రొడ్యూసర్, సుమన్ సార్, రవి సార్, అందరి కోసం వచ్చేయండి. ఒక్కసారి ఫిల్మ్ చూడండి అండ్ ప్లీజ్ రివ్యూ, ప్లీజ్ కాల్ యువర్ ఫ్యామిలీ ఆల్సో బికాస్ ద ఫిల్మ్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్. అండ్ జస్ట్ బికాస్ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ డజంట్ మీన్ ఐఎమ్ సేయింగ్ లైక్ దాట్, బట్ నాకు చాలా నచ్చింది అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్. సమ్ కంటెంట్ ఇస్ డిఫరెంట్ అండ్ స్టోరీ వైజ్ కానీ థ్రిల్లర్ కానీ. సో యా, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ నేహా, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ. మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ టు ది ప్రెస్ ఫ్రెండ్స్ ఫర్ కమింగ్. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు మై వండర్ఫుల్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ హరీష్, మా డైరెక్టర్ రాజేష్ నుంచి ఈ కథ ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ స్టార్ట్ అయింది. అండ్ మీరు నమ్మరు, ఇది యాక్చువల్గా అనగనగా ముందు నాకు చెప్పాడు ఈ కథ. అనగనగా ముందు ఓకే ఆయన కథ. మేమిద్దరం ఇది మా బ్యాగ్లో పెట్టుకుని, మా జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం. అసలు ఐ ట్రై టు ఫైండ్ ద ప్రొడ్యూసర్, హీ ఆల్సో వాస్ ట్రైయింగ్ టు ఫైండ్ ద ప్రొడ్యూసర్. లక్కీ కాదండి, అనగనగా బాగా వర్కౌట్ అయింది ఈటీవీ విన్కి. అండ్ ఆఫ్టర్ ఇట్ బికేమ్ అ బిగ్ స్ట్రీమింగ్ హిట్. ఈటీవీ వారే ముందుకొచ్చి నాకు నచ్చిన కథ వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా బాగా నచ్చింది. ఈ జనరల్గా వాళ్ళ స్పేస్లో కాదు, అంటే చూడండి టైటిల్ న్యూటన్స్ థర్డ్ లా అని పెట్టి దాని మీద కొన్ని రక్తపు చుక్కలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి అనుకూలంగా ఉండే ఈటీవీ విన్కి ఇలాంటి సినిమా చేస్తారా అని ఒక చిన్న డౌట్ చాలా మందికి ఏర్పడవచ్చు. బట్ ఈ సినిమా ఒక థ్రిల్లర్ అయినా కూడా నాకు ఈటీవీ విన్ వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారంటే దీంట్లో ఆ ఫ్యామిలీ ఇమోషన్, ఫ్యామిలీ డ్రామా చాలా పుష్టి ఉంటుందండి, ఎక్కడ మిస్ అవ్వదు. ఇట్స్ నాట్ లైక్ అ స్ట్రెయిట్ త్రూ సస్పెన్స్ థ్రిల్లర్, ఒక డిఫరెంట్ టైప్. ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్ చెప్పారు కదా, ఇప్పుడు నిహారిక చెప్పింది. థ్యాంక్ యూ నిహారిక ఫర్ అటెండింగ్ యెస్టర్డే అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అని చెప్పింది కదా. ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్. ఇప్పుడు జనరల్గా ఇది ఈ మలయాళంలో చూస్తాం, ఒక స్లో బర్న్, నెమ్మదిగా వెళ్తుంది, నెమ్మదిగా ఆకట్టుకుంటుంది, చివరికేమో ఇట్ జస్ట్ లీవ్స్ యూ విత్ హై అవుట్ ఆఫ్ ది థియేటర్. నాకు నేరేషన్ విన్నప్పుడు అదే జరిగింది, ఇప్పుడు సినిమా చూసినప్పుడు అదే విధంగా ఎగ్జాక్ట్గా అదే విధంగా రాజేష్ తీశాడు. అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీలో. ఇక పేరున ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వారు అందరూ, రవి వర్మ నా మిత్రుడు, ఎప్పుడో క్లాస్మేట్స్లో చేశాము, మళ్ళీ ఇప్పుడు యునైటెడ్ నౌ. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. కపుల్ ఆఫ్ టైమ్స్ నేను షాక్ అయ్యాను నేను, అంటే అంత బ్యూటిఫుల్గా చేశాడు. అండ్ సినిమాలో అందరికన్నా నచ్చిన పాత్ర, నా పాత్ర కన్నా నచ్చిన పాత్ర అయితే వినేది. అది త్రినాథ్ డిడ్ ఇట్ అండ్ చింపేశాడు నిజంగా. నేను సినిమా స్క్రిప్ట్ విన్న వెంటనే నేను ఒకటే చెప్పాను, నేను ఆ ఇద్దరు పాత్రలు కరెక్ట్గా పడితేనే సినిమా వర్కౌట్ అవుతుంది. అండ్ అది వినయ్ పాత్ర, కార్తిక్ పాత్ర, త్రినాథ్ అండ్ గౌతమ్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ నేహా సినిమాలో లైక్ షీఈ్ వన్ ఆఫ్ ద ఫ్యూ ద ఫీమేల్ ప్రెజెన్స్. ఎక్కువ అందరు మగాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో, బట్ ద ఫీమేల్ ప్రెజెన్స్ ఇస్ Shelly garu and Neha, and both carried the film wonderfully. Very important role. And ఈ సినిమా ఏంటంటే నేను హీరో అయినా కూడా అందరి పాత్రలు, ఇట్స్ అన్ ఆన్సాంబుల్ ఫిల్మ్. అందరి పాత్రలకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. నా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే, నా క్యారెక్టర్ అంతా. అండ్ ఈ సినిమాలో నేను సాయి గారు ప్రీమియర్స్ అయిన తర్వాత ఇమీడియట్లీ హీ వాజ్ సో హ్యాపీ అండ్ హీ సెడ్ లైక్ ఆల్ ద ప్లసెస్, మై రివ్యూస్ గురించి అండ్ ఆల్ ద పాజిటివ్ రివ్యూస్ గురించి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయని ఒక మాట వచ్చింది. అది నేను బిగినింగ్ నుంచి నేను కొంచెం నాకు అనిపించింది, ఎందుకంటే ఈ సినిమా మీరు చూస్తే తెలుస్తుంది. వీ హ్యాడ్
ఒక అపార్ట్మెంట్లో షూట్ చేయటం, ఒక క్లోజ్ స్పేసెస్లో ఎక్కువ షూట్ చేయటం, అయినా కూడా మాకు ఒక ప్రొడక్షన్ వాల్యూస్ మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చినందుకు ఈటీవీ దీనికి సాయి గారికి, హరీష్ గారికి మై సిన్సియర్ థ్యాంక్స్. Of course, and to my cousin, the DOP of this film, Veda is my cousin actually. అది నా తర్వాత తెలిసింది నాకు, సెలెక్ట్ అయిన తర్వాత, after he was selected to do the camera work. And of course సింజిత్ వాళ్ళ మదర్ నాకు పెద్ద ఫ్యాన్ అంట, నా ఫ్లాప్ సినిమాలు కూడా చూస్తూ ఉంటుందంట. సో నాకు అసలు నేను వదిలిపెట్టేశాను అసలు, ఎందుకంటే వాళ్ళ అమ్మ కోసమైనా ఈ సినిమాకి మ్యూజిక్ చించేసి ఇచ్చేస్తాడని. అలాగే ఇచ్చాడు, నా కోసం కాకపోయినా వాళ్ళ అమ్మ కోసమైనా. సో థ్యాంక్ యూ సింజిత్ బ్రో, ఎవ్రీవన్స్ టాకింగ్ అబౌట్ యువర్ మ్యూజిక్. అండ్ అంతేనండి, వాట్ ఎల్స్ కెన్ ఐ సే. రేపు సినిమా ఈజ్ yours, ఈజ్ ది ఆడియన్సెస్. అండ్ నా ఫీలింగ్ అంటే తప్పకుండా మేము ఒక మంచి సినిమా చేసామనే కాన్ఫిడెన్స్ పుష్టిగా ఉంది. రేపు చూస్తారు, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్. ఒక ఫ్యామిలీ డ్రామాతో కూడిన థ్రిల్లర్, ఇట్స్ అన్ ఇమోషనల్ ఫిల్మ్. అండ్ ఈ పోస్టర్ ఎందుకు వేసామో నేను వచ్చినప్పుడు నేను చూసాను, వా ఓకే ఈ పోస్టర్ వేశారు, మీకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది కదా ఎందుకు పోస్టర్ వేశారని. సినిమా అదే స్టాండర్డ్ ఆన్సర్ ఏంటి, సినిమా చూస్తే మీకు అర్థమైపోతుందని. బట్ ఇది థ్రిల్లర్, ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లరే కాదు. దీంట్లో ఒక మన కల్చర్, మన సాంస్కృతిక క్యారెక్టర్స్ కి సింబలైజ్ చేసి మా క్యారెక్టర్స్ అంతా చేయటం జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ అబౌట్ రాజేష్'s రైటింగ్. You'll see that beauty, and you'll see that cleverness and the smart in him, the smartness in him, like, tomorrow when it releases. Thank you, and please lend your support to all of us. We will not disappoint you. Thank you, Andy. చేసుకున్నారు షీల్డ్ ఆయన, బట్ స్టిల్ తప్పదు ప్లీజ్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. July 31st న్యూటన్స్ థర్డ్ లా ఇస్ ఇన్ థియేటర్స్. కానీ నిన్నే కొన్ని ప్రీమియర్స్ పట్టడం జరిగింది అండ్ రెస్పాన్స్ హెస్ బీన్ గుడ్. సో I would like to thank all the cast and crew of the film. And 31st, please watch it in theaters. సూపర్ అండి, షార్ట్ అండ్ స్వీట్. అండ్ ఎస్ సుబ్బు గారు, సారీ త్రినాథ్ గారు, టు ప్లీజ్ టాక్. త్రినాథ్ వర్మ గారు అవును, మా మెమరీ నుంచి అది పోవట్లేదండి, ఏం చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా మాట్లాడిన కొంతమంది గురించి మాట్లాడతానండి. ఫస్ట్లీ ఐ విల్ టాక్ అబౌట్ ఈటీవీ అండ్ సాయి గారు. నాకు కమిటీ కుర్రోళ్ళు సినిమా అయిపోయాక ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు అంటే కొంచెం డైలమా ఉంటుంది, ఎలా నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి కెరియర్, ఆర్ ఎలా చూస్ చేసుకోవాలి ఫిలిమ్స్ అని అన్నప్పుడు నాకు కాన్స్టెంట్ గా వన్ పర్సన్ హూస్ రెగ్యులర్లీ సపోర్టింగ్ మీ అంటే సాయి గారే. నేను సాయి గారి ఆఫీస్కి వెళ్ళి నాకు ఏదైనా స్టోరీ నచ్చిందంటే సాయి గారికి చెప్తా ఉండేవాడిని. సాయి గారు సజెషన్స్ ఇచ్చేవారు, ఇది కరెక్ట్ అయినా, ఇది కరెక్ట్ కాదు, ఇది తర్వాత చేయాలేమో, ఇది ఇప్పుడు చేయాలేమో. ఆ ప్రాసెస్లో 2-3 సినిమాలు కూడా ఇది నువ్వు చెయ్యి బాగుంటుంది అని చెప్పారు. అట్లా ఒకటి చేయలేదు, సారీ. బట్ థ్యాంక్ యూ సాయి గారు. నాకు వినయ్ అనే రోల్ ఇచ్చి మళ్ళా నా పర్ఫార్మెన్స్ నేను ఏంటి, వాట్ ఐ కేపబుల్ ఆఫ్ అని చూపించుకోగలిగే ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ బేసిక్గా హంగర్లో ఉన్న డెబ్యూటెంట్ యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఈటీవీ అండ్ సాయి గారు ఫుల్ మీల్స్ పెడుతున్నట్టు, చికెన్ బిర్యానీ ఫుల్ ఫ్యామిలీ ప్యాకెట్ పెడుతున్నట్టు, నాకైతే విత్ డబుల్ మసాలా కమిటీ కూరవాళ్ళు అండ్ నగీన్ న్యూటన్స్ వాళ్ళు. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మా ప్రొడ్యూసర్ హరీష్ సార్. నాకు హరీష్ సార్ ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ నుంచి తెలుసు. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ లాగా స్టార్ట్ చేశా యాడ్స్విల్ ప్రశాంత్ వర్మ గారి దగ్గర. దాని తర్వాత అన్నపూర్ణలో ఐ వర్క్ యాజ్ రైటర్ అండ్ ఏడీ లాగా. అప్పుడు నాకు హరీష్ సార్ పరిచయం. హరీష్ సార్ వాజ్ వన్ ఆఫ్ ది స్టాఫ్ అక్కడ. అంటే ఇనిషియల్ గా బిగినింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు మనకి కొన్ని డౌట్స్ ఉంటాయి, అరే ఎంత క్యాపబుల్ నేను, ఏం చేయగలను,
ఎట్లా ఆపర్చునిటీ ఫ్లో ఎట్లా, ఈ డౌట్స్ లో ఉన్నప్పుడు ఇనిషియల్ గా ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు హరీష్ సార్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ టోల్డ్ మీ, అరే నేను ఎప్పుడన్నా ఫ్యూచర్ లో తిన్నా సినిమా చేసినా నేను పక్క పెట్టుకుంటున్నా అన్నాడు హరీష్ సార్. నాకు అది బాగా గుర్తు సార్. థ్యాంక్ యూ సో మచ్. నేనే నా మీద నాకే నమ్మకం లేని రోజులు అవి. థ్యాంక్ యూ హరీష్ సార్. ఇన్ని రోజులు ఎన్ని ఆడిషన్స్ రిజెక్షన్స్ ఇన్ని వచ్చినా హరీష్ సార్ అండ్ హరీష్ సార్ లాంటి పీపుల్ ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లనే 8 ఏళ్ళైనా 9 ఏళ్ళైనా సరే ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ హరీష్ సార్. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ లాట్. అండ్ రాజేష్ బ్రో ప్రతి ఈవెంట్ లో సౌండ్ లాంచ్ లో ట్రైల్ లాంచ్ లో నెక్స్ట్ మాట్లాడతా అన్నా. ఫైనల్ గా రాజేష్ బ్రో ఎక్కువ మాట్లాడిన అగైన్ రాజేష్ బ్రో గురించి. బట్ రాజేష్ బ్రో ఈజ్ వన్ సచ్ డైరెక్టర్ వేర్ క్లారిటీ, కన్విక్షన్, విజన్, ఏం కావాలి, ఏం చేయించుకోవాలి, నేనేం చూస్తున్నా స్క్రీన్ మీద అని ముందుగా అన్ని ప్లాన్ చేసుకుని మైండ్ లో ఉండి చేయగలిగే వన్ ఆఫ్ ద డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్ నా దృష్టిలో. ఏదైతే కావాలనుకున్నారో అదంతా ట్రాన్స్లేట్ చేశారు. అంతే కన్విక్షన్ తో బెస్ట్ థ్రిల్లర్ ఇస్తాను అనుకుంటూ అన్న అయినా ఇప్పుడు బెస్ట్ థ్రిల్లర్ నిజంగా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ రాజేష్ బ్రో, మీన్స్ లాట్. నన్ను వినేలాగా మీరు లేట్గా అనుకున్నా పర్లేదు, లాస్ట్ 3-4 రోజుల్లో ఓకే చేసా. బట్ ఫైనలీ నాకు కమిటీ కుర్రోళ్ళు సుబ్బు తర్వాత మళ్ళా న్యూటన్స్ థర్డ్ లో వినయ్ అని అనిపించుకోవాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ రవివర్మ సార్ అంటూ ఉంటారు ఈ సినిమాలోనే కాదు ప్రతి సినిమాలో ఫాదర్ గా నేనే చేయాలి అని. కొన్ని పోలికలు కూడా సేమ్ ఉంటే ప్రతి సినిమాలో ఫాదర్ లాగానే చేయాలనుకుంటున్నా సార్. గ్రేట్ షేరింగ్ స్క్రీన్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ లేరు, ఐ వాంట్ టాక్ అబౌట్ షెల్లీ మ్యామ్ ఆల్సో. నాకు సినిమాలో చాలా పర్సనల్ గా ఎమోషన్, నాకు హార్ట్ కి తగిలే రోల్ షెల్లీ మ్యామ్ రోల్. మేడం మలయాళం యాక్టర్స్ మేడం, తెలుగు డైలాగ్స్ నేర్చుకుని ఎమోషన్ ని పోర్ట్రే చేయడం ఐ నో ఎంత టఫ్. మేడం అది వెరీ ఈజీ తో చేశారు. సో థ్యాంక్ యూ షెల్లీ మేడం ఫర్ ప్లేయింగ్ మై మదర్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ నా ఫ్రెండ్ రోల్ చేసిన గౌతమ్, వండర్ఫుల్ యాక్టర్, థియేటర్ యాక్టర్. ఎన్నో ఇయర్స్ నుంచి థియేటర్ ప్లేస్ చేస్తూ ఫైనల్లీ వన్ ఆపర్చునిటీ వచ్చి డెఫినెట్లీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. యుల్ సీ 31st ఈ రోజు నుంచి అండ్ రేపటి నుంచి ఆడియన్స్ చూస్తారు వాట్ గౌతమ్ ఈజ్ ఆల్సో కేపబుల్ ఆఫ్. అండ్ వేరా బ్రో థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చూపించారు. ఇలాగే చాలా బాగా ఇంకా సినిమాలు చేసి చాలా బాగా నన్ను చూపించాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నెవర్ ది లీస్ట్ సుమంత్ అన్న కెరియర్ లో కల్ట్ క్లాసిక్స్ లాగా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి కానివ్వండి, ఆర్ నాకు పర్సనల్ ఫేవరెట్ ఇస్ గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావ కానివ్వండి, అనగనగ కానివ్వండి. నాకు ఐ పర్సనల్లీ ఫీల్ న్యూటన్స్ థర్డ్ లో కూడా సుమంత్ సార్ కెరియర్ లో ఇది బెస్ట్ ఫిలిం లాగా ఉండిపోద్ది అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నా. బికాస్ ఒక సాలిడ్ థ్రిల్లర్ అండ్ సుమంత్ అనే పర్ఫెక్ట్ ఇది. అండ్ సుమంత్ సార్ క్రెడిబిలిటీకి న్యూటన్స్ థర్డ్ లో డెఫినెట్లీ యాడింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యాక్సెప్టింగ్ మీ అగైన్ యాజ్ వినయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ స్పైడర్ మ్యాన్ అనే సినిమా కూడా వస్తుంది. స్పైడర్ మ్యాన్ సినిమా చూడండి అని చెప్పి అంత పెద్దవాడిని అయితే కాదు నేను. స్పైడర్ మ్యాన్ సినిమా చూడండి, చూసాక డెఫినెట్లీ న్యూటన్స్ థర్డ్ సినిమా చూడండి. అంటే ఎందుకు ఇలా చెప్తున్నా అంటే రేపు పొద్దున్న డౌన్ లైన్ అదే స్పైడర్ మ్యాన్ సినిమా వల్ల మీ సినిమా చూడలేకపోయాను రా అనేది నాకు వినాలని లేదు. సో బెస్ట్ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆర్ ఆన్ కంటెంట్. సో డెఫినెట్లీ 31st బెస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు 200% ఇస్తాము. ఫస్ట్ నుంచి అదే అంటున్నా, ఇప్పుడు అదే అంట. సో ఇఫ్ యూ ఇంకా టికెట్స్ బుక్ చేసుకోకపోతే ప్లీజ్ మేక్ షూర్ యూ బుక్ యువర్ టికెట్స్ అండ్ ఎంజాయ్ ద బెస్ట్ థ్రిల్లర్ ఆఫ్ ద ఇయర్ న్యూటన్స్ థర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సైనింగ్ ఆఫ్. సూపర్ డన్. ఇంకేమైనా మర్చిపోయిన ఫీలింగ్ డన్. ఓకే, సో ఎస్ రవివర్మ గారు ఇప్పుడు మాట్లాడతారు. హలో అందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న ప్రీమియర్స్ కది వచ్చి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మీరే ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే మేము చేయాల్సిన అంతా చేసేసాం. సో దీనికి ముఖ్య సూత్రధారులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ కమింగ్ ఫ్రమ్ ఈటీవీ, నేను నిన్ను కూడా సాయి గారితో చెప్పాను, కథా సుధా ఎంత కమ్మగా ఉంటుందో అంటే, ఐ మీన్ దే ఆల్ ఆఫ్, అంటే ఈటీవీ అన్ని ఛానల్స్ ఉండి, అన్ని భాషల్లో ఛానల్స్ ఉండి, అన్ని భాషల్లోనూ ఉండి, వీళ్ళు ఓటీటీలో ఏంటి అంటే కొత్తగా ఏమైనా అంటే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయని కార్నర్.
రూటెడ్ స్టోరీస్ ని తీసుకొని దాన్ని ఇంత అందంగా ప్రమోట్ చేసుకుంటూ తర్వాత ప్రమోషన్ కూడా అవసరం లేకుండా సరిపోయింది. ఎందుకంటే బికాస్ ఎవ్రీబడి ఈజ్ లవింగ్ ఇట్. అయితే అదే కోవులో ముందుకొస్తూ ఇలాంటి బ్యూటిఫుల్ స్టోరీస్ లైక్ న్యూటన్స్ థర్డ్ లా, ఆఫ్ కోర్స్ దానికి ముందు వేరే ఏంటి, this is a really interesting thriller, which I think this is first of its kind in their selection also. So thank you for selecting that. And then coming to Harish garu, mark my words అనేదంత కాన్ఫిడెంట్ గా, అది ఎలాంటి టైటిల్ అంటే చెప్పే ప్రతి మాట వే చేసుకోవాలి, చూసుకోవాలన్నమాట. అరే నేను తప్పు చెప్తున్నానా, నేను రైట్ చెప్తున్నానా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా, అలాంటి స్కోప్ లేదు. సో ఐఎమ్ షూర్ మీరు అంత ఇంట్రెస్ట్ ప్రొడక్షన్ లోను, స్టోరీలోను, సెలక్షన్ లోను, ఐ మీన్ ఎక్స్టెన్సివ్ బ్యాక్ అండ్ వర్క్ అండి. ఒక ప్రొడ్యూసర్ లాగా రియలీ ఎక్స్టెన్సివ్ బ్యాక్ అండ్ వర్క్, అండ్ దాన్ని ఎక్కడా తగ్గనివ్వకుండా, నిన్న ప్రీవియస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కూడా తగ్గకుండా గివెన్ ద బెస్ట్ దట్ హీ హాస్ గివెన్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ హరీష్ గారు. కమింగ్ టు రాజేష్, నార్మల్ గా ఒక లీనియర్ స్టోరీని, ఒక ఎమోషన్ స్టోరీని చెప్పడం కొంతవరకు ఈజీ, అట్లీస్ట్ డైరెక్టర్ చూడటం కొంతవరకు ఈజీ. బట్ కమింగ్ టు నాన్ లీనియర్ థ్రిల్లర్ సెగ్మెంట్, అది ఆర్టిస్ట్కి చెప్పడం అది ఇంకొంచెం కష్టం. ఎందుకు అంటే ఇట్ ఈస్ హార్డ్ టు అండర్స్టాండ్. ఎక్కడ ఒక్క బిట్ ఎక్కువ చెప్పానంటే మీకు దొరికిపోతాం, తక్కువ చేసామంటే సరిగ్గా తర్వాత తక్కువ అయిందేమో అనుకోవాలి. సో దిస్ వెరీ టైట్ రోప్ టు వాక్ అనమాట. అది చాలా సన్నగా నడవాలి, ఎక్కడో ఎత్తుకుని పారాఫిట్ వాళ్ళ ముందు నడిచినట్టు. చాలా అందంగా నడిచారు, అద్భుతంగా నడిచారు, మాతో నడిపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ యాజ్ ఈ కిషోర్ గారు, అవి కాదు ఇవి కాదు, గంగాధర్, న్యూటన్స్ లో గంగాధర్. ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్. అంటే నాలో ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో, నేను ఫాదర్ అని ఎందుకంటున్నాను అది కూడా చెప్తా. కమింగ్ టు త్రినాథ్, see I have a 22-year-old son as well. అది ఒక్క నిమిషం పక్కన పెడితే, ఫస్ట్ టైం ఏమంటారు, ఒక ఫుల్లీ గ్రోన్ అప్ కిడ్ కి నేను ఫాదర్ రోల్ చేయటం, దాంట్లో అన్ని ఎమోషన్లు ఉండటం, అది అసలు అద్భుతంగా ఉండింది. నా కెమిస్ట్రీ విత్ హిమ్ యాజ్ సన్ అండ్ షెల్లీ గారు యాజ్ మై వైఫ్, ఆర్ దిస్ యాజ్ అ ఫ్యామిలీ వాజ్ అమేజింగ్. అసలు ఈ whatever number of days I worked with నార్మల్ గానే మనసు పెట్టి చేస్తాను, అది వేరు. మనసు పెట్టి చేసిన సాయంత్రం ఇంటికి వెళ్ళి పడుకున్నాను ఉండే ఒక లెవెల్లో, ఒక హైలో, ఆ హై కోసమే ఇక్కడ వచ్చి కొట్టించుకున్నాండి. సింపుల్ మాట. వాట్ ఎవర్ వీఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ ఇన్ దిస్ మూవీస్, ఇస్ బికాస్ ఆఫ్ దట్. ఆ హై నాకు ఇది గట్టిగా ఇచ్చింది. వీ హ్యాడ్ ఫన్. అందుకే అంటూ ఉంటాను తోటి, హై నీ నెక్స్ట్ సినిమాలో, ఎందుకంటే కెమిస్ట్రీ గట్టిగా వర్కౌట్ అయింది. సో ఐ రియలీ ఫెల్ట్ దోస్ నైస్ మూమెంట్స్ ఫర్ ది ఫ్యామిలీ. అండ్ దట్ yesterday I saw people feeling it as well. ఇదేదో పోనీ ఎవరు చూడకముందు అయితే నేను ఎక్కువ ఫీల్ అవుతున్నామేమో అని అనిపించింది, కానీ నిన్న చాలా మంది దే గేవ్ మీ బ్రిలియంట్ రెస్పాన్సెస్. ఫ్యామిలీ ఏంటండి అలా ఉంది, అసలు ఇంత కనెక్టెడ్ గా. థ్యాంక్ యూ సో మచ్. అలా చూసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి మెసేజ్లు పెట్టారు 11 గంటలకి నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మెసేజెస్. అండ్ మీకు సినిమా నచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇదే వైబ్రేషన్ ఖచ్చితంగా 31వ తారీఖు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంకా కమింగ్ టు సుమంత్ గారు ఇస్ మై ఫేవరెట్ యాజ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ సెలెక్షన్. ఇంకా ఇందాక చెప్పడం మర్చిపోయారు, సత్యం అనే ఒక గొప్ప సినిమా ఉంది ఒకటి. సో సత్యం ఇస్ అనదర్ ఫేవరెట్ ఆఫ్ మైన్ ఇన్ అడిషన్ టు ఆల్ దీస్ వన్స్. సో ఒక ఆయనలో ఏంటి అంటే ఒక సింప్లిసిటీ, చాలా న్యాచురల్ ఆనెస్టీ ఉంటుంది. దట్ ఈస్ వై హీ సో లవబుల్. వెరీ సింపుల్. ఎక్కడ పర్ఫార్మెన్స్ గా ఎందుకు అనిపించదు అంటే అది నిజంగా ఉన్నట్టు ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ద వర్చ్యూ. అండ్ సో వీళ్ళందరూ, అండ్ జగపతి బాబు గారు, ఆయన మాసా క్లాసా ఎలిగెంట్ వేరే లెవెల్. ఎప్పుడు ఎలాంటి దాంట్లో ఏ షూస్ లో ఆయన కాలు పెట్టినా హీ విల్ హ్యావ్ హిస్ సిగ్నేచర్. సో అది అవసరాల ఇస్ మిస్సింగ్ హియర్. బట్ ఐ మీన్ ఐ హ్యాడ్ వన్ ఆఫ్ ఆయన డైరెక్షన్ కూడా నాకు చాలా ఇష్టం, అవసరాల గారి రైటింగ్ చాలా ఇష్టం. సో హీస్ బ్రిలియంట్ టేక్ ఆన్ దిస్ వన్. సో ఓవరాల్
మీ అందరినీ మేము ఎంటర్టైన్ చేస్తున్నాం అని ఇంకా నమ్ముతున్నాం. నిన్న చూసిన తర్వాత ఇంకా నమ్ముతున్నాం. సో ఐ థింక్ దట్ విల్ బి యువర్ దట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ ఫర్ యూ టు కమ్ ఎంజాయ్ ఆన్ July 31st. ఇంకెవరైనా చెప్పడం మర్చిపోతే నాకు తెలియదు. రాహుల్ ఇస్ ది EP, హిస్ వన్, అండ్ ద డైరెక్షన్ టీమ్, వేద వ్యాస్ గారు. Yes, thank you for the camera work, which especially ఈ థ్రిల్లర్ జానర్ లో నేను చాలాసార్లు చెప్పాను ఆయనకి, ఎక్కడ ఆపాలో నాకు మీరు కూడా చెప్పండి అని. రాజేష్ అలానో చెప్తారు, బట్ వేర్ షుడ్ సో అంత డీటెయిల్ గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్ హెల్ప్ యాజ్ వెల్. అండ్ once again, thank you so much to the audience and the media for ఇంకా మీ చేతిలో ఉంది. Please take it over. Thank you so much. సూపర్ అండి. గంగాధర్ ని గుర్తుపెట్టి యూ ఇన్ ద ఫిల్మ్. ఎస్ ప్లీజ్. సారీ అండి, ఐ ఫర్గాట్ టు మెన్షన్ సమ్మన్. ఇందాక నిన్న ప్రీమియర్స్ కి పిలిచిన వెంటనే వచ్చిన నిహారిక మ్యామ్ కి అండ్ వంశీ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేశారు ఫ్రమ్ కమిటీ కురోల్ టైమ్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ అండ్ ఆల్వేస్ ఎంకరేజింగ్. అండ్ వంశీ అన్న ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక గ్రూప్ ఫోటో కావాలని ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ప్లీజ్ ఒక్కసారి అందరూ. నిన్న కూడా ఎలా ముందు 2 వెబ్ సిరీస్ చేసాం మేము. నిన్న ప్రీవియస్కి వచ్చిన వాళ్ళు చాలా మంది చాలా బ్రిలియంట్ రివ్యూస్ ఇచ్చారు. సినిమా క్వాలిటీ చాలా బాగుందని, ట్విస్ట్లు చాలా బాగున్నాయని, లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ లాస్ట్ వరకు ఉందని, సినిమా గురించి చాలా మంది చాలా బ్రిలియంట్ గా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. డెఫినెట్ గా మీరు అందరూ వాళ్ళు చూస్తారు. రేపటి నుంచి ఫిలిం ఆడియన్స్ కి వస్తుంది, ఆడియన్స్ దగ్గరికి. సినిమా చాలా బాగా వచ్చింది, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఇది ముందు కూడా చెప్పండి, ఒక పెద్ద ఫిలిం బడ్జెట్ లో ఒక చిన్న షెడ్యూల్ లో ఖర్చు అయ్యే అంత అమౌంట్ తో మేము ఈ సినిమా చేసాము. బట్ స్టిల్ వీ మేడ్ అ వెరీ గుడ్ బ్రిలియంట్ ప్రాజెక్ట్. దానికి కారణమైన ప్రతి కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. అందరూ వాళ్ళ రెమ్యూనరేషన్స్ ని కట్ చేసుకొని మరీ చేశారు ఈ సినిమాని, ఓన్లీ బికాస్ ఆఫ్ దే బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ. కథ చాలా బాగుంటుంది, అందరూ అదే నమ్మారు లాస్ట్ వరకు. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఈస్ ద స్టోరీ, ద స్క్రీన్ ప్లే. సో మేము అందరం దాన్ని ఫస్ట్ నుంచి నమ్మాము. లాస్ట్ 2 years నుంచి ఈ సినిమా మీద వర్క్ చేశాము అండ్ వి గాట్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అవుట్ సైడ్. రేపు మీరందరూ చూస్తారు, మీ అందరికి నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా రేపు నుంచి థియేటర్స్ లో చూడండి, July 31st. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు మా డైరెక్టర్ రాజేష్ కర్ణ గారి మాటలు విందాము. నా కర్ణ అనగానే అల్ల నరేష్ గారి డైలాగ్ గుర్తొస్తుంది. కర్ణ హిట్ కొట్టేసాం రా, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పాలి రేపటి నుంచి. సో ప్లీజ్. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ సాయి గారు అండ్ హరీష్ గారు థ్యాంక్స్ అండి. అంటే నా ప్రతి క్రియేటివ్ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సుమంత్ గారు అండ్ త్రినాథ్ బ్రో అండ్ రవివర్మ సార్, నేహా భట్, అంటే కాస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంటే ఈ రోజుల్లో సినిమాకి కథ ఎంత ఇంపార్టెంటో ప్రమోషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో సినిమా తీయడానికి నేనెంత ఎఫర్ట్ పెట్టానో ప్రమోషన్స్లో సుమంత్ సార్ అండ్ త్రినాథ్ బ్రో కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రో. అండ్ అంటే ఏ సినిమా పోస్టర్ అయినా సరే ఆర్ మూవీ అయిపోయిన తర్వాత ఫిలిం బై అని డైరెక్టర్ నేమ్ ఉంటుంది, కాకపోతే బిట్వీన్ ద లైన్స్ చాలా మంది నేమ్స్ ఉంటాయి అందులో. మా డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ఎస్పెషల్లీ అంటే నేను ఒక 2 నేమ్స్ మెన్షన్ చేయాలండి ఇక్కడ. మా సౌండ్ డిజైనర్ ప్రభు అండ్ మిక్సింగ్ ఇంజనీర్ గౌరీ, ది డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అంటే హోల్ న్యూటన్స్ తోట్లా ఒక టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిలిం. అది మీకు చూస్తే అర్థమవుతుంది, వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఇందులో. థ్యాంక్ యూ. అండ్ అంటే ఇంతకుముందు నా స్పీచెస్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ నేను సినిమా గురించి చాలా ఎక్కువ మాట్లాడాను. అండ్ మేము చాలా పోస్టర్స్ రిలీజ్ చేసాం, ఒక 2 songs, ఒక ట్రైలర్. సో నేను ఇప్పటికే చాలా చెప్పేశాం మా సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందని. అండ్ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చింది మూవీ. నిన్న ఒక షో పడింది, ఈ రోజు ఈవినింగ్ కూడా ప్రీమియర్స్ ఉంటాయి, రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిలీజ్ ఉంటుంది. సో ఇంకా సినిమా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూస్తారు. ఒకటైతే చెప్తానండి, అంటే న్యూటన్స్ థర్డ్ లా ఐదర్ విల్ గివ్ యూ థ్రిల్, ఎక్సైట్మెంట్ ఆర్ ఎమోషనల్. అంటే ఒక ఎమోషనల్ హై ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ అయితే చేయదు. థ్యాంక్ యూ. సూపర్ అండి, మీరు అన్నట్టు సినిమా యాక్షన్ మొదలెట్టేసింది ఆల్రెడీ, రియాక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే. ఎస్, మరి తెలుగు ఆడియన్స్ కన్జ్యూమ్ చేస్తున్న కంటెంట్ లో ఒక రివల్యూషన్ క్రియేట్ చేస్తుంది మన ఈటీవీ విన్ ప్రొడక్షన్. సో నౌ ఐ రిక్వెస్ట్ సాయి కృష్ణ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికి నమస్కారం అండి. సో న్యూటన్స్ థర్డ్ లో 31st అంటే రేపు రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఈరోజు ఈవినింగ్ నుంచి ప్రీమియర్స్ మొదలవుతాయండి. టికెట్ రేట్స్ వెరీ నార్మల్, యాజ్ యూజువల్ ఈటీవీ ఫిల్మ్స్ రేట్సే ఉంటాయి. నిన్న ఈవినింగ్ ప్రీమియర్ జరిగింది, రెస్పాన్స్ ఈస్ వెరీ వెరీ గుడ్
అండ్ ఈటీవీ విన్ వచ్చే ఫస్ట్ థ్రిల్లర్ సినిమా. ఒక మీరు ఇంతకుముందు మలయాళం సినిమా థ్రిల్లర్ చూసి ఉండొచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూసి ఉండొచ్చు థ్రిల్లర్స్. ఒక తెలుగు థ్రిల్లర్ తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తారు మీరు. అది ఫస్ట్ టైం డైరెక్టర్ది. సో డోంట్ మిస్ వాచ్ ఇన్ థియేటర్స్. సో టెక్నికల్లీ వెరీ వెరీ సౌండ్ ఫిల్మ్ ఇది. సో ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్ మరి ఒక డిఫరెంట్ అండ్ న్యూ స్పేస్ లో మా అందరికి సిద్ధాంతమా ఎందుకు అది? అంతే అండి. అంటే 2 things, ఒకటి కర్మ సిద్ధాంతం అండ్ ఇంకొకటి అంటే మూవీలో కొన్ని బ్యూటిఫుల్ మెటాఫర్స్ ఉంటాయి. ఓకే. సో దానికి నేను కొంచెం ఒక అంటే మరి వెరీ కోర్ మైథాలజీ టచ్ చేసి నేను చెప్పను, కానీ కొంచెం అవి టచ్ చేసి కొన్ని అంటే మెటాఫర్స్ రివీల్ చేస్తూ ఉంటాను అనమాట. అంతే, దానికోసం. ఎలా డైలాగ్ లా లేకపోతే షార్ట్స్ విజువల్ గానే కాదు. ఓకే. సుమంత్ గారు, అనగనగా తర్వాత చాలా రోజులు స్క్రిప్ట్ పట్టుకొని తిరిగానన్నారు. ఈటీవీకి సంబంధించి వాళ్ళ ఫండమెంటల్ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మీకోసం చేశారన్నారు. మీకోసం అప్లికేషన్ అయితే చేశారా, మనస్ఫూర్తిగా వాళ్ళు చేశారా అనేది మీకు ఎలా అర్థమైంది? నేను ఒక 100 సార్లు అడిగానండి వాళ్ళని ఈ క్వశ్చనే, కానీ వాళ్ళకి నిజంగా ఈ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. ఓకే. ఆబ్లిగేషన్ కింద ఏమీ చేయలేదండి. అది ఈ ప్రశ్నకు సాయి గారిని కూడా ఆన్సర్ చేయమని చెప్తాను. ఎస్. బట్ నేను నిజంగా 100 సార్లు అడిగాను. బట్ ఎందుకంటే నేను సూటిగా ఆన్సర్ ఇవ్వమంటాను. ఇది నిన్న ప్రీమియర్ షో రిజల్ట్స్ కూడా ఆయన చాలా సూటిగా ఆన్సర్ ఇచ్చారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన ఇప్పుడు సూటిగానే చెప్తారు, ప్లసెస్ మైనసెస్, చేయగలనా చేయలేమా అని. సో లైక్ ఇట్ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఐఎమ్ షూర్ ఈటీవీ విన్ ఆల్సో లైక్ దే స్లోలీ బ్రాంచింగ్ అవుట్ అండి. ఎందుకంటే ఇప్పుడు వెబ్ స్పేస్ లో కానిస్టేబుల్ కనకం తీసి ఒక హిట్ సాధించారు. దట్స్ ఆల్సో నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దేర్ స్పేస్ కదా. సో లైక్ ఐ సెడ్, ఈ థ్రిల్లర్ అయినా కూడా దీంట్లో ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ డ్రామా చాలా ఉంటుంది. సో అది చూసే వాళ్ళు ఒప్పుకున్నారండి. ఓకే. సాయి గారు మీరు ఎందుకుంటుంది అంటే బేసికలీ మంచి కాంటెంట్ అందుకే తీసాం. సో ఇంకా సుమంత్ గారితో చేయడం మాకు ఇంకా కంఫర్ట్, బోత్ ఆన్ మార్కెట్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ వైజ్. సుమంత్ గారే కరెక్ట్ అనిపించారు మాకు కూడా. అండ్ ఆల్సో కథకి కూడా సుమంత్ గారే బాగా యాప్ట్. అండ్ కథ చాలా బాగుంటుంది. మీరు ఇవాళ ఏం చూస్తున్నారో మీరు చెప్పండి నాకు ఎలా ఉంటుంది. ఓకే. సుమంత్ గారు, మీరు సీతారామం తర్వాత మెయిన్ లీడ్ అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇది కావచ్చు, అనగనగా కావచ్చు, మహేంద్రగిరి, వారాహి కావచ్చు. అలాంటి సీతారామం లాంటి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్లు మీ దగ్గర రాలేదా, లేకపోతే మన క్యారెక్టర్ వద్దులే మెయిన్ లీడ్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నారా? ఎలా అది మీ కెరీర్? లేదండి, నేను ఇండస్ట్రీ జాయిన్ అప్పటి నుంచి నా కోరిక ఒకటే, అన్ని క్యారెక్టర్లు చేయాలి. అప్పటి నుంచి ఉంది, ఒక హీరో క్యారెక్టర్లు చేస్తూ నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి విలన్ రోల్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను. ఓకే. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అది. ఇప్పుడు నేను ఏదో ఆ గోదావరి బోట్ మీద ఉన్న శ్రీరామచంద్రుడు అనుకుంటారు నన్ను. ఎప్పుడు నేను అది కాదండి. ఈ సినిమాలో కూడా చూస్తారు. సో ప్యారల్గా అన్ని రోల్స్ చేయాలండి, మంచి సపోర్టింగ్ రోల్స్. అది ఎందుకో నాకు సీతారామం చేశాక వచ్చినాయి కొన్ని, బట్ నాకు నచ్చిన సపోర్టింగ్ రోల్స్ రాలేదు. మీరు నమ్మరు, నాకు ఎక్కువ ఇంకా హీరో రోల్సే వస్తూ ఉన్నాయి బయట నుంచే. నేను ఏమీ మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. సో సహజంగానే బయట నుంచి మేబీ దే జస్ట్ స్టిల్ సీ మీ యాజ్ అ లీడ్. సో కానీ ఆ లీడ్ చేస్తూ నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా నాకు చేయాలని ఉంది. మంచి సపోర్టింగ్ రోల్స్ కానీ, ఒక బలమైన విలన్, లైక్ వెల్ ఆథర్ బ్యాక్డ్ విలన్ రోల్, ఇవన్నీ చేయాలని ఎప్పటి నుంచో ఉందండి. కానీ నాకు ఎక్కువ లైక్ ఐ సెడ్ హీరో పాత్రలే వస్తున్నాయండి. ఓకే. సుమంత్ గారు, సో నేను ఆల్రెడీ ప్రీమియర్స్ అయినాయి కాబట్టి చాలా మంది చూశారు కదా, వాళ్ళంతా అంటే బయటకు వచ్చి చెప్పిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి, ఎలా అనిపించింది మీకు ఆడియన్స్ వాళ్ళంతా చూసిన తర్వాత? అండ్ కాంప్లిమెంట్స్ ఏమి వచ్చినాయి, బెస్ట్ కాంప్లిమెంట్స్? అండ్ మీరు ఒక సీన్ చెప్పారు కదా, ఒక హాలీవుడ్ రేంజ్ కూడా వాళ్ళు కూడా టచ్ చేయలేదు. సో ఆ సీన్ కి పర్టికులర్ గా ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళంతా కూడా? నాకు నిన్న ఫస్ట్ ఇట్ వాజ్ లవ్లీ టు సీ ఆల్ ద మెసేజెస్. అదే వీడియో బైట్స్ వాళ్ళు ప్రేక్షకులు అందరూ చెప్పిన బైట్స్ అన్ని చూడటం వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే నిన్న జరిగిన ప్రీమియర్ ఫస్ట్ షో, అండ్ ఒక రకంగా అది ఒక యాసిడ్ టెస్ట్. అండ్ పాస్ అయ్యాం ఫర్ షూర్. ఇంకా ఎంతవరకు వెళ్తుందో అది ఇంకా ఆడియన్స్ చెప్పాలి, మీరు చెప్పాలి. బట్ రాజేష్ కూడా నిన్న
తనకి అందిన మెసేజెస్ అన్నీ నాకు ఫార్వర్డ్ చేశాడు నేను రాత్రి. అండ్ నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ వాంట్ మోర్ పీపుల్ టు సీ ద ఫిల్మ్, అంతే. కృష్ణ గారు హాయ్ అండి. సో అంటే సుమంత్ గారితో దిస్ ఇస్ సెకండ్ ప్రాజెక్ట్. సో ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా చూసేగా వెళ్తారు అన్నారు. సో ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని చాలా సార్లు అడిగారు అని అన్నారు కదా. సో ఆయనే అడగలేదు, అంటే మహేష్ కథ చెప్పాడు. ఆ తర్వాత సుమంత్ గారు అడిగింది ఏంటంటే ఆబ్లిగేషన్ మీద ఏం చేయొద్దు అన్నట్టు అన్నారు అంతే. ఓకే, బట్ సుమంత్ గారిని తీసుకోవడం గల అంటే లైక్ ఏంటి పాయింట్స్ ఆయనలో మీకు బాగా నచ్చేది ఏంటి? దట్ వాట్ ఈస్ ద పాయింట్ దట్ అట్రాక్ట్స్ యూ ఇన్ సుమంత్ గారు? మీరు తేడా గడుగుతున్నారు. తేడా ఏం కాదు, బికాస్ ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ మీకు బాగా నచ్చేది ఏంటి అని. సుమంత్ గారు యాక్టింగ్ అండి. సో సుమంత్ గారు యాక్టింగ్ ఆ రోల్లో, వాసుదేవ్ అనే రోల్లో చాలా పర్ఫెక్ట్లీ ఇంప్రూవ్ అవుతారు ఆయన. సో అండ్ ఆల్సో మాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే సుమంత్ గారు స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటే మాకు ఇంకో ధైర్యం బేసికల్లీ అది ఖచ్చితంగా బాగుంటుంది ఏమోనని. సో ఆల్రెడీ చాలా ఫిల్టరేషన్స్ అయిపోయి ఆయన కలిసి చూసి పెట్టారు కాబట్టి మా పని చాలా ఈజీ అయిపోయింది. అండ్ మీరు సుమంత్ గారు లుక్ చూసిన ట్రైలర్లో కానీ వాటిలో సూపర్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ యాప్టివ్ ఫర్ దిస్ రోల్ అని. సుమంత్ గారు సార్, నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు సేమ్ క్వశ్చన్ అడగాలనిపించింది. ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా పాజిటివ్ క్యారెక్టర్స్ లో చూసాము. సో విలన్ గా చూడాలని ఉంది, ఒక మంచి విలన్ గా. సో ఇఫ్ అంటే లైక్ మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఎవరికైనా యాంటీ రోల్ గా యాంటాగనిస్ట్ గా చేయాలి అనుకుంటే ఎవరితో చేయాలనుకుంటారు సార్? ఫస్ట్ మహేష్ బాబు, హోప్ఫుల్లీ అగేన్స్ట్ హిమ్. ఓకే దెన్ డైరెక్టర్ గారు, దీస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ కామన్ ఆడియన్స్ కి అర్థం అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఈ మధ్యకాలంలో ఆడియన్స్ అందరు ఎలా అయిపోయారనంటే లైక్ హీరోస్ కానీ ఆర్టిస్టులు ఎలా అయితే పిక్ చేసుకుంటున్నారు కథలో, వాళ్ళు కూడా సినిమాలు అలానే పిక్ చేసుకుంటున్నారు. సో కామన్ ఆడియన్స్ కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు తీసుకున్న కథ? అంటే నాకు కామన్ ఆడియన్స్ మీద చాలా నమ్మకం ఎక్కువ. వాళ్ళు ఏమీ అంత లో ఎక్యూతో ఉన్నారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి భయపడే నేను ఇంకా ట్రైలర్ చాలా షార్ట్ గా కట్ చేశా. ఎక్కడ కథ రివీల్ చేయకుండా ఓన్లీ స్టైల్ అండ్ ఇంపాక్ట్ తోనే థియేటర్కి రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళు నేను అనుకున్న హైస్ అండ్ బీట్ పాయింట్స్ అన్ని వాళ్ళకి స్ట్రైక్ అవ్వాలని నేను ట్రైలర్ కూడా అట్లా కట్ చేశాను. అంటే కామెడీస్ అంటే ఏమి ఉండదు, వాళ్ళకి అర్థం డెఫినెట్ అర్థమవుతుంది, నచ్చుతుంది. అంటే మనకి సినిమాలు వెబ్ సిరీస్లు ఇవన్నీ ఎక్కువయ్యేటప్పటికి ఏమైపోతుందంటే స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందా అంటే లైక్ క్లైమాక్స్ ఎలా ఉండిపోతుందని ముందుగానే ఊహించుకుంటూ ఉంటారు. సో నాకు తెలిసి స్క్రీన్ ప్లే రాయడంలో డైరెక్టర్స్ కి కానీ స్క్రీన్ ప్లే రైటర్స్ కి ఎలా అయిపోతుందంటే పెద్ద చిక్కులాగా అయిపోతుంటుంది. సో వీళ్ళు ఊహించుకోకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తుంటారు. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? అంటే నేను రాస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆడియన్ పర్స్పెక్టివ్ లోనే రాస్తా. అంటే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం తీసింది చూడాల్సిన ఆడియనే. సో వాళ్ళకి నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు వస్తుందంటే నేను కూడా ఆడియన్ లో చూస్తాను కాబట్టి నాకు ఎగ్జైటింగ్ ఉందంటే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అంటే నా టేస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ టేస్ట్ తో మ్యాచ్ అవుతుంది అనేది నా బిలీఫ్ అంతే. సుమంత్ గారు ఇప్పుడే చెప్పారు మహేష్ బాబు గారికి విలన్ గా క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. సో మీకు డైరెక్టర్ గారికి కామన్ పాయింట్ మీకు మహేష్ బాబు బాండింగ్ ఉంటే ఆయనకి డైరెక్టర్ ఆయనకి ఫ్యాన్ ఆయనకి. సో న్యూటన్ టౌన్ లో ఆయనకి ఏమైనా చూపించారా? ఐ మీన్ ఏమైనా గ్లిమ్స్ కానీ ట్రేజర్ కానీ మూవీ? లేదండి, చూపించలేదు, కానీ చూపించాలని ఉందండి. ఐఎమ్ షూర్ హీ లైక్ ఇట్. ఓకే సార్. సార్ ఇప్పుడు న్యూటన్ 12 అనేది థ్రిల్లర్ కదా. థ్రిల్లర్ అంటే సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో వాళ్ళు వరల్డ్ వైడ్ సినిమా మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఓటీటీస్ కానివ్వండి, లాంగ్వేజ్ కానివ్వండి, మీరు కూడా రెగ్యులర్ మూవీ బఫ్. సో మీకు చాలా చూస్తుంటారు కదా. సో అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి ఆడియన్స్ ఈ మూవీకి రావాలంటే? ఒకటని చెప్పలేనండి, చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక అన్ని కన్వర్జ్ అయ్యి ఒక క్లైమాక్స్ లీడ్ అవుతుంది. ఆ క్లైమాక్స్ ఐ థింక్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. మనకి ఎవరికైనా మనం కోరుకున్నప్పుడు వీ డోంట్ వాంట్ ద ఫస్ట్ పార్ట్ టు బి ద బెస్ట్ కదా, వీ ఆల్వేస్ వాంట్ ద లాస్ట్ పార్ట్ టు బి ద బెస్ట్. అండ్ నాకు నేరేషన్ అప్పుడు కూడా అదే అనిపించింది. ఆడియన్స్ కూడా అది మైండ్లో పెట్టుకుని స్లోగా ఈ చిన్న చిన్న సబ్ ప్లాట్స్ అన్నీ అక్కడ క్లైమాక్స్ కన్వర్జ్ అయినప్పుడు ఒక చాలా పెద్ద హైతో బయటికి వెళ్తారు, ఊహించని హైతో బయటికి వెళ్తారండి. అని పాస్ట్ నుంచి చూసుకుంటే మూవీ చాలా హ్యూజ్ ప్రమోషన్ చేశారు. సో అలాగే ఒక హీరోస్ కి ఇది కూడా ఫ్యాన్స్ అంటే ఆఫ్లైన్ లో ఉండేవారు. ఇప్పుడు అందరూ ఆఫ్లైన్ లోకి వచ్చారు, ఆన్లైన్ లోకి వచ్చారు. సో కానీ మీ సోషల్ మీడియా చాలా దూరంగా ఉంటారు. సో ఎందుకు దీని పట్ల రీజన్ ఏంటి సోషల్ మీడియాకి?
నేను సోషల్ మీడియా నేను కేవలం ఐఎమ్ ప్రైవేట్ పర్సన్ అండి. నేను ఐ బికమ్ పబ్లిక్ ఓన్లీ ఇప్పుడు సినిమాలప్పుడు సినిమా ప్రమోట్ చేయడానికి. దాని తర్వాత నాకు సోషల్ మీడియాతో అసలు పని లేదు నాకు. ఓకే, సుమంత్ గారు హాయ్ సార్. సార్ మీది అనగనగా నుంచి మీరు పిక్ చేసుకున్న స్టోరీస్ అన్నీ బాగుంటున్నాయి. సో అయితే ఈ న్యూటన్స్ థర్డ్లో ఇప్పుడు ఈటీవీ వాళ్ళకి కానీ మీకు కానీ ఒక మంచి బ్లాక్ బస్టర్ పడింది కాబట్టి, అంటే వాళ్ళు కొంచెం బౌండరీ దాటి వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆడియన్స్ ఏమో థియేటర్ రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఏదో బాగా వర్కౌట్ అయ్యే కంటెంట్ అవుతుందా. సో ఇది అంత ధైర్యంగా మీరు థియేటర్ తీసుకొస్తున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే మీకు ఈ మధ్యన కొంచెం థియేటర్కల్ కొంచెం నాకు తెలిసి వెనకబడ్డారు, ఇదివరకు అయితే బాగా పెర్ఫామ్ చేసేవి. సో మీరేమన్నా ప్రొడ్యూసర్స్ కానీ సాయి గారికి కానీ సజెషన్స్ ఇవ్వలేదా, ఎందుకు ఇది ఓటీటీలోకే డైరెక్ట్ ఇవ్వచ్చు కదా? నేను యాక్చువల్గా చాయిస్ ఎప్పుడు ప్రొడ్యూసర్స్ మీద వదిలిపెడతానండి. నా వృత్తి యాక్టింగ్. నేను యాక్టింగ్ చేయటం, డైరెక్టర్కి సరెండర్ అయిపోయి యాక్టింగ్ చేయటం, అది నాకు ఇష్టం. మిగతా ప్రొడక్షన్ డిసిషన్స్ ఎలా రిలీజ్ చేయాలో ఏంటో అనేది నేను ఎప్పుడు ప్రొడ్యూసర్స్ మీదే వదిలిపెడతానండి. ఆబ్వియస్గా ఈటీవీ వారు, సాయి గారు, మొత్తం వాళ్ళ క్రియేటివ్ టీము వాళ్ళు దీంట్లో థియేట్రికల్ వాల్యూ వాళ్ళు చూశారు. అండ్ వాళ్ళు ఈ మధ్య వాళ్ళు థియేట్రికల్ సక్సెస్ కూడా అనుభవించారు. సో ఇవన్నీ కలిపితే ఇట్ వాజ్ అ వెరీ క్యాల్కులేటెడ్ ప్రొడక్షన్ డిసిజన్. అండ్ అలాగే మీరు విలన్గా చేయాలని ఉందన్నారు, మధ్యలో మీరు ఒకటి రఫ్ లుక్లో కొన్ని పోస్ట్లు అవి బయటకు వచ్చినాయి కదా, అది ఏమైంది? అది అప్పుడప్పుడు మా అందరికీ జరుగుతుందండి. కొన్ని సినిమాలు ఇది ఫైనాన్షియల్ రీజన్స్ మూలంగానో, ఫైనాన్సర్స్ ప్రొడ్యూసర్స్ మధ్యలో ఏదో చిన్న డిఫరెన్సెస్ మూలంగా కొంచెం ఆగిపోతాయి. అది అక్కడ ఆగిపోయి ఉంది అక్కడ. బట్ కంప్లీట్ అయితే లైక్ ఇట్ విల్ బి అ గుడ్ పిక్చర్ అండ్ విల్ గెట్ ఇట్ అవుట్ అండి. ఓకే, అంటే ఇందాక జస్ట్ యాడ్ పాయింట్ ఒకటి, మేము యాక్చువల్లీ అనగనగా అప్పుడే థియేటర్ ట్రై చేద్దాం అనుకున్నాం అనగనగా సినిమా. బట్ సమ్హౌ దట్ డిడ్ంట్ హ్యాపెన్, రైట్? బట్ ఆ సినిమాకి వచ్చిన అప్రిసియేషన్ కానీ ద నెంబర్స్ కానీ ఒకవేళ థియేటర్ మూవీలో ట్రాన్స్లేట్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇట్ వాజ్ ఎనీ డే వైబుల్ థింగ్ ఫర్ అస్ టు కమ్ టు థియేటర్స్. సో మా లిటిల్ ఆర్ట్స్ ట్రై చేసినప్పుడు కూడా అందరూ థియేటర్ సినిమానా కాదా అనే జోన్లో ఉండే, కానీ ఇట్ వాజ్ అన్ మంచి పెద్ద హిట్ అయింది లాస్ట్ ఇయర్. ఆ తర్వాత రాజోచి రాంబాయ్ ట్రై చేసినప్పుడు ఇంతేనండే. సో ఎవరు అంటే డిఫైన్ చేయడానికి లేదు. ఓటీటీ సక్సెస్, థియేటర్ సక్సెస్ రెండు ఒకటే నమ్ముతాను. అంటే రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే సినిమా థియేటర్లో ఆడితే ఓటీటీలో వాడుద్ది, ఓటీటీలో ఆడితే థియేటర్లో వాడుద్ది. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే సరిపోద్ది కదా. ఆ మైన్యూట్ క్యాల్కులేషన్స్ అన్ని ఆడియన్సే తీరుస్తారని నా ఫీలింగ్. అయితే ఇక్కడ ఇందాక త్రినాథ్ చెప్పినట్టు ఒక రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది కదా స్పైడర్ మ్యాన్ అనేది. సో అది ఎనీడే ఉంటుంది. అంటే ఇఫ్ నాట్ స్పైడర్ మ్యాన్ ఎనీ అదర్ ఫిలిం కూడా ఉంటుంది కదా. సో మేము వచ్చినప్పుడు లాస్ట్ 3 సినిమాలకు వచ్చినప్పుడు అటుపక్క 2 సినిమాలు ఉండే. సినిమా బాగుంటే చాలు, దట్ క్యాల్కులేషన్స్ ఆడియన్స్ విల్ టేక్ కేర్ అని నా ఫీలింగ్. అయితే ఇంకోటి మీరు ఇలాగే ఇంకా కొత్త జోనర్స్ ట్రై చేస్తారా? ఇంకా ఫ్యామిలీ స్పేస్ ఖచ్చితంగా లేదు. ధనంలో ఇంకో సినిమా వస్తుంది, కంప్లీట్ డిఫరెంట్ జోనర్ అది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. త్రినాథ్ గారు ఇక్కడ చెప్పండి సార్. ఇందాక మీరు స్పైడర్ మ్యాన్ మూవీ చూసైనా మా మూవీకి రండి అని చెప్పారు కదా, అంటే ఏంటి స్పైడర్ మ్యాన్ మూవీ మీకు కాంపిటీషన్ గా ఫీల్ అవుతున్నారు? స్పైడర్ మ్యాన్ కాంపిటీషన్, ఫస్ట్ ప్రియారిటీ మన తెలుగు మూవీ కదా, అది ఇంటర్నేషనల్ కదా. అదే చెప్పబోతుండే అండి. అంటే మేము ఆ ప్రోమో కూడా ఒకటి వదిలాం, టిఎఫ్ఐ బాగుండాలి అన్న కామికల్ గా ఒకటి వదిలాం. అంటే వీఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఇంకొక తెలుగు ఫిలింతో ఇంకోటి కంపీట్ చేస్తే అప్పుడు కాంపిటీషన్ అని అట్లా అనుకోవచ్చు. స్పైడర్ మ్యాన్ కి చాలా బజ్ ఉంది. ఇట్ ఇస్ అ ఫ్రాంచైజ్, చిన్నప్పటి నుంచి వచ్చే కామికల్ క్యారెక్టర్స్. సో కాంపిటీషన్ అనట్లేదండి, 2 సినిమాలు చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నా అంతే. కాంపిటీషన్ లాగైతే ఫీల్ అవ్వట్లా, బికాస్ వీ హ్యావ్ అ గుడ్ కంటెంట్, మంచి ప్రోడక్ట్ ఉంది. సో అది చూస్తే చూడండి, మాదైతే పక్కా చూడండి అని చెప్తున్నా అంతే. సుమంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. అక్కినేని ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ ఇస్తున్నారు మీరు ఈ మధ్య. ఎందుకంటే అక్కినేని నాగార్జున గారు కానీ, లేదా అటు చూసుకుంటే నాగ చైతన్య గారు కానీ, మీరు కానీ, లేదా అఖిల్ గారు కానీ వరుసగా మంచి హిట్లతో ముందుకు వెళ్తున్నారు.
వాళ్ళకు కూడా ఎప్పుడెప్పుడు వస్తాయి సినిమాలు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ సుప్రియన్ మర్చిపోయారండి. సుప్రియన్ కూడా మన ఆ డెకాయిట్ తో మంచి హిట్ కొట్టారు ఆమె కూడా. అయితే ఈ సినిమా నేను ట్రైలర్ చూశాను, ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈ సినిమా చూస్తే మీ రోల్ అయితే చాలా అంటే సీరియస్ మోడ్ లో కనిపిస్తుంది. ఆ రోల్ కి మీరు కన్వర్ట్ అవ్వడానికి డైరెక్టర్ గారు చాలా కష్టాలు పడ్డారంట. అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ లేదా మీరు మాట్లాడే విధానం గురించి కానీ మిమ్మల్ని చూపించడానికి కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారంట, నిజమేనా? అని నేను అనుకోవట్లేదండి, ఎందుకంటే మేమంతా ఈ ప్రోమో ఇంటర్వ్యూలు చేశాం కదా, ఆ క్వశ్చన్ ఆయన్నే అడగాలి. కానీ నేను మాత్రం మేము బాగా బిగినింగ్ నుంచి బాగా ట్యూన్ అయిపోయాము. అండ్ తను ఎందుకంటే నాకు కథ చెప్పినప్పుడు నాకు విపరీతంగా ఆకట్టుకుంది. అంత ప్రిసైజ్ గా, అంత కరెక్ట్ గా, అంత ఏమంటారు షార్ట్స్ తో సహా అంత డీటెయిల్డ్ గా నాకు చెప్పి నన్ను ఒప్పించాడు. సో దాని తర్వాత నాకు అంత కేర్ తీసుకుని మేము కథలు రెగ్యులర్ గా వింటామండి. నాకు నచ్చే మేబీ అబౌట్ 5% ఆఫ్ ద స్క్రిప్ట్స్ నా దగ్గరికి వచ్చే స్క్రిప్ట్స్ కానివ్వండి, నాకు బహుశా 5% అంతే. ఇమీడియట్ గా నాకు నచ్చిన స్క్రిప్ట్ అయితే రావటం అయితే చాలా కష్టం. సో అది నాకు ఇచ్చాడు. అండ్ నేను దాన్ని ఫాలో అయిపోయానండి పూర్తిగా. మేము ఆ ట్యూనింగ్ అంతా బిగినింగ్ నుంచే జరిగింది. అండ్ ఏమీ పెద్ద ప్రాసెస్ లేకుండా, పెద్ద ఏమంటారు డిస్కషన్ లేకుండా జరిగిపోయిందండి మా ట్యూనింగ్. ఓకే సార్, అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన దేశముద్రు సినిమా అసలు అంటే స్టోరీ ఫస్ట్ పూరి జగన్నాథ్ గారు వచ్చి మీకే చెప్పారంట. మీరు అప్పట్లో ఇగ్నోర్ చేశారా లేదంటే ఏంటి సార్? అది అవునండి. నాకు 2 సినిమాలు వచ్చిన సినిమాలు, వదులుకున్న సినిమాలు, హిట్ అయిన సినిమాలు 2 ఉన్నాయండి. ఒకటి నువ్వే కావాలి, అది నేను ఆ టైంలో యువకుడు పెళ్లి సంబంధం చేస్తున్నాను కాబట్టి డేట్స్ లేవు కాబట్టి అది వదులుకోవాల్సి వచ్చింది. అది నాకు ఒక పెద్ద రిగ్రెట్ అనుకోవచ్చు. దేశముదురు కూడా నేను నో అని చెప్పానండి అప్పుడు. కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ సినిమా అల్లు అర్జున్ తప్ప ఇంకెవరు ఆడించలేరండి. నేను చేస్తే అది ఆడేది కాదు. ఓకే, ఫైనల్ గా మీ బెస్ట్ ఫ్రెండ్, మీ క్లాస్మేట్స్, మీరు అప్పట్లో బాగా కలిసి తిరిగారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ట్రైలర్ చూసి ఏమన్నా చెప్పారా? బాగా చేస్తున్నారు మీరు, ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది అని చెప్పి ఏమన్నా? లేదండి, ఆయన చూడలేదు. సాయి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఓకే చేయడానికి మెయిన్గా మీకు నచ్చిన పాయింట్ ఏంటి? అసలు అనుకున్న బడ్జెట్లో మూవీ అయిందా, అనుకున్న దానికి మించి ఎక్కువ అయిందా ఏంటి? అనుకున్న బడ్జెట్లోనే అయింది, ఒక్కరోజు కూడా పెరగలేదు. రాజేష్ ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాడో అది తీసాడు. సో మాకు బాగా నచ్చినది క్లైమాక్స్, ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ ఉంటుంది. అండ్ ఎప్పటి నుంచో మనం వెరీ ఫ్యాసినేటెడ్ కదా మలయాళం సినిమా థ్రిల్లర్ చూడటానికి, అది ఎలా ఉంది ఇలా ఉందని చెప్పుకోవడానికి. సో శేష్ గారు ఒక్కరే ఆ మిత్ బ్రేక్ చేస్తూ వచ్చారు. ఏంటంటే తెలుగులో థ్రిల్లర్ కూడా చాలా బాగా ఆడతాయి, థ్రిల్లర్ తీస్తే కూడా చాలా బాగా ఆడతాయి, ఒక క్షణం కానీ ఒక గూఢచారి కానీ. సో శేష్ గారి ఇన్స్పిరేషన్తోనే ఈ కథ ఇలా అంత బెటర్గా అయిందని మాకు అనిపించింది. అండ్ ఆల్సో అదే తెలుగులో ఒకళ్ళు థ్రిల్లర్ తీస్తే ఎంత బాగుంటుందో కూడా మేము చూపిద్దాం అనుకున్నాం. సో దట్స్ వాట్ ఆర్ కైండ్ ఆఫ్ అటెంప్ట్. సో ఈటీవీ సైడ్ నుంచి వచ్చే ఒక మంచి అటెంప్ట్ ఏంటంటే మలయాళం సినిమా కన్నా ఒక తెలుగు థ్రిల్లర్ తీస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. సాయి గారు, హాయ్ అండి. ప్లీజ్ అండి. సో ఈటీవీ నుంచి వచ్చిన థియేట్రికల్ రిలీజ్ ప్రతిదీ కూడా చాలా సెలెక్టెడ్ గా ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న ప్రతిసారి హిట్ కొట్టారు. సో అదే విధంగా ఇప్పుడు బట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ థియేట్రికల్ హిట్స్ మీరు అంటే సెలెక్ట్ చేసుకున్న ప్రతి సినిమా హిట్ అయ్యే ఉంది. ఈ న్యూటన్ స్థాయిలలో కూడా సుమంత్ గారిని చాలా కొత్తగా చూస్తున్నాము. అండ్ త్రినాథ్ రోల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు వరకు చూసిన కంటెంట్ ప్రకారం. ఆ క్యూరియాసిటీ అయితే ఉంది. కానీ థియేటర్స్ విషయంలో మీరు చాలా తక్కువ స్క్రీన్స్ తీసుకున్నారని తెలుస్తుంది. సో వై? లేదండి, అలా ఏం లేదు. సో రేపు పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయి అంటే ఇవాళ నైట్. సో ఇట్ హాస్ బీన్ మేము నార్మల్ గెజరెట్టే చేసాము. రేపు ఇట్ వాస్ 100 స్క్రీన్స్ ఉన్నాయి. అంటే గుడ్ ఇనఫ్ నా ఫీలింగ్ అండి, తక్కువేం కాదు. ఒకవేళ అంటే ప్రీమియర్ షో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అని అంటున్నారు కాబట్టి సో థియేటర్స్ ఏమైనా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందా? స్క్రీన్ డెఫినెట్లీ చేస్తారు కదండి. అంటే సాటర్డే నుంచి ఆబ్వియస్లీ స్క్రీన్స్ పెరుగుతాయి కదా, నేను పెరుగుతాయి అనుకుంటున్నాం. త్రినాథ్
హాయ్. సో మీ రోల్ నిజంగా చాలా బాగుంది. చూపించిన కొద్ది మీరు సీక్వెన్సెస్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సుమంత్ గారిని ఆల్రెడీ ఒక జోనర్ లో చూసాము. సో ఇలా థ్రిల్లర్స్ లో కూడా కొన్ని గంటలు కనిపించినా కానీ సో ఆయన ఏ పాత్ర చేసినా ఓకే యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుంది. బట్ మీకు ఇది చాలా ఇంపార్టెంట్, కమిటీ కుర్రాలు తర్వాత న్యూటన్స్ థర్డ్ లా అనేది. సో ఈ రోల్ వచ్చినప్పుడు సో ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? అండ్ ప్రమోషన్స్ లో కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఈ మూవీ పైన ఓవరాల్ గా మీ ఒపీనియన్ ఏంటి ఆఫ్టర్ ప్రీమియర్ షో? థ్యాంక్ యూ అండి. అంటే ప్రీమియర్ షో తర్వాత అయితే చాలా హ్యాపీ ఫీలింగ్ ఉందండి. అంటే కాన్ఫిడెంట్ గా ఉండడం వేరు. నేను ముందు సాంగ్ లాంచ్ ఈవెంట్లలో టైల్ లాంచ్ ఈవెంట్లో కాన్ఫిడెంట్ గా ఉన్నాం అని చెప్తున్నా. బట్ అది యాటిట్యూడ్ లా కూడా కనిపించవచ్చు. అంటే మేము మా ప్రోడక్ట్ చూసినప్పుడు మాకు వచ్చిన ఫీలింగ్ అది. సో ఆ కాన్ఫిడెన్స్ తో మాట్లాడా. నిన్న ప్రీవ్యూ అయ్యాక నిహారిక గారు కానివ్వండి, వంశన్న కానివ్వండి, అక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ ఆర్ వేరే అదర్ పీపుల్ అందరు కానివ్వండి చాలా పాజిటివ్ గా మాట్లాడారు. అంటే చాలా గ్రిప్పింగ్ అయిపోయింది సినిమా, చూసినట్టు అనిపించలేదు, చాలా ఫాస్ట్ గా అయిపోయింది, చాలా బాగున్నాయి ట్విస్ట్స్ అండ్ ఆల్ అన్నట్టు చెప్పారు. సో అక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ మీరు అడిగిన వేరే దానికి అంటే అవునండి, కమిటీ కుర్రోళ్ళు తర్వాత ఏమి చేయాలి అనేది ఉండింది మైండ్ లో. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉందాం అన్న జోన్ లో ఉన్నా రైట్ నౌ. సో సాలిడ్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటూ ఆడియన్స్ లోకి వెళ్తే బెటర్ అని నమ్ముతున్నా. అంటే అంటే అందుకే కదా వచ్చాం ఇండస్ట్రీలోకి, జనాలు అరే మంచి యాక్టర్ రా, మంచి పర్ఫార్మర్ రా అని అనిపించుకోవడం కోసమే. సో కొంచెం లేట్, అందుకే 2 years పట్టింది కంప్యూటర్ తర్వాత. బట్ ఇప్పటి నుంచి అంటే 2 years ప్లానింగ్ లో పట్టిందని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి రెగ్యులర్లీ కమ్ విత్ అమేజింగ్ అండ్ ఇంటెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. రవి గారు హాయ్ అండి. సో రవి గారు అంటే నిజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త భయం వేస్తుంది. సో మీరు శంబాలలో చేసిన క్యారెక్టర్ అయితే నిజంగా చాలా బాగుంది. తర్వాత ఈ క్యారెక్టర్ లో మెయిన్ గా కనిపించబోతున్నారు. సో ఒక సాడిస్ట్ క్యారెక్టరా లేదంటే మెయిన్ రోల్ మీదే అవుతుందా మీ రోల్? అదే ఇందాక సుమంత్ గారు చెప్పినట్టు ఇక్కడ మెయిన్ అనేది పాపం సుమంత్ గారే మెయిన్, కానీ అందరికీ స్పేస్ ఇచ్చారు ఆ క్యారెక్టర్స్ అలాంటివి. అయితే దీంట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కి అన్నట్టుగా నేను అదే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ నేను నీకు ఫాదర్ రోల్ చేస్తావు ఫాదర్ అన్నది అందుకే. బికాస్ ఇది నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా దగ్గర చేస్తుంది, ఖచ్చితంగా దగ్గర చేస్తుంది. బికాస్ దే సో మెనీ ఎమోషన్స్. గంగాధర్ క్యారెక్టర్ వన్ సైడెడ్ గా లేదు. అనుకునే నాకు లక్కీగా ఏంటంటే సరే ముందు విలన్స్ చేశాను, దాని ఇంపాక్ట్ వల్ల చాలా టైట్ గా ఉంది, కానీ అక్కడి నుంచి గ్రే లో కన్వర్ట్ అయిపోయాను. నేను ఇప్పుడు చాలా మంచివాడి క్యారెక్టర్స్ కూడా చేశాను, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్టికులర్లీ ఇది బాగా దగ్గర అవుతుందండి. సో ఐ థింక్ ఐఎమ్ ఇన్ దాట్ స్పేస్ అండ్ లక్కీలీ ఆ స్పేస్ ఇలా క్రియేట్ అయ్యింది ఈ సినిమా ద్వారా. ఇంకోటి ఇందాక నేను వింటున్నప్పుడు కూడా మనం ఇన్ని సినిమాలు అది ఓటీటీలో ఇవి అవి చాలా ఉన్నాయని చెప్పారు కదా. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ మూవీస్, స్క్రీన్ ప్లే అంతా తెలుసు. స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే తో పాటు యాక్చువల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, అది ఈ థ్రిల్లర్ లో డిఫరెన్స్. అదే డిఫరెన్స్. ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ థ్రిల్లర్. సో అక్కడ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యే స్పేస్ ఉంటుంది. జనరల్లీ థ్రిల్లర్ అంటే పరిగెత్తాలి, కానీ ఇక్కడ ఆగుతారు. ఆగి ఆ సెంటిమెంట్స్ ఇందాక రాజేష్ గారు అన్నట్టు మన యూనో మహాభారతంలో కానీ శ్రీ విష్ణు కృష్ణుడు కానీ అలా ఈ మెటఫారికల్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అది ఈజీలీ అర్థం చేసుకోవడానికి కూడా ఉంది. ఒక పొరపాటున ఎక్కడైనా ఆడియన్స్ మిస్ అవ్వకుండా అది చూస్తే ఇంకొంచెం వచ్చేస్తుంది అన్నమాట. అరే సో దోస్ ఆర్ ది హైస్ దిస్ స్టోరీ ఈస్ గివింగ్. I think that is the reason people have to come to theaters. ఎందుకంటే ఇంట్లో కూర్చొని చూస్తారా అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్ అవ్వకూడదని నా ఉద్దేశం. మిస్ అవ్వరు కానీ బట్ స్టిల్. సో యా ఐ థింక్ ఓవరాల్ మై రోల్ హియర్ ఇస్ రియలీ న్యూ రోల్ ఫర్ మీ. సో బేసిక్ ఏంటంటే మీరు అంటే వై సుమంత్ గారు, వై జగపతి బాబు గారు అని అడగచ్చు. ఎందుకంటే అంటే మీరు స్టోరీ డెవలప్ చేసేటప్పటి నుంచే మీరు వీళ్ళని అనుకున్నారా, లేకపోతే ఎవరినైనా అనుకుని తర్వాత వీళ్ళు పర్ఫెక్ట్ గా యాక్ట్ అవుతారని చెప్పి అనుకున్నారా? ఎట్లా అసలు వీళ్ళకి అంటే వై నాట్ సుమంత్ గారు, వై నాట్ జగత్ బాబు సార్? ద బెస్ట్ యాక్ట్ వాళ్ళకి అంటే మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. అండ్ డెఫినెట్లీ ఏ డైరెక్టర్ అయినా సరే 2-3 ఆప్షన్స్ తో ఉంటారు డెఫినెట్లీ. అంటే ఆ ప్రాక్టికల్ మైండ్ సెట్ తోటి ఎండ్ ఆఫ్ ద డే మనకి బెస్ట్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. నాకు ది బెస్ట్ కాస్టింగ్ వచ్చింది.
సాయి గారు అండ్ హరీష్ గారు మీ ఇద్దరు ప్రొడ్యూసర్స్ మీ ఇద్దరు సార్ మీరు ప్రీమియర్ నిన్న వేశారు ఏఎంబీలో ఐ థింక్ సో మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే మీరు ముందే జనరల్లీ ప్రీమియర్ వేసే ముందు అనుకుంటారు కదా నచ్చుతుందా లేదా, మిక్స్డ్ పీపుల్ చాలా మంది చూసారు రాత్రి కూడా.